లేఖనం స్వతహాగా ఏం మాట్లాడుతుందో విందాం, కానీ లేఖనం మనకు నచ్చినట్లు వినాలనుకోకండి. లేఖనం దేవుడు చెప్పాలనుకున్న స్వరంతో మాట్లాడునుగాక. లేఖనానికి 2 స్వరాలు ఉన్నాయి. ఒకటి దేవుడు లేఖనంతో మాట్లాడుతున్నాడు, రెండవది మనకు నచ్చినట్లు లేఖనాన్ని వింటున్నాం. లేఖనాలను మన పరిస్థితులకు అనుకూలంగా మనం మాట్లాడుకుంటున్నాం చాలాసార్లు. మీరే చెప్పండి, సభలకు వచ్చినప్పుడు, మందిరాలకు వచ్చినప్పుడు 99% మీరు చేసే ఒక పెద్ద పొరపాటు ప్రార్థన ఏమిటో తెలుసా? నా గురించి మాట్లాడేసయ్యా, నాతో మాట్లాడేసయ్యా అని అడిగొస్తారు. మీకు తెలుసా, ఇది వినడానికి చాలా గొప్ప ప్రార్థనలాగా అనిపిస్తుంది, కానీ నియమం ప్రకారంగా పరలోక చట్టానికి విరుద్ధం ఆ ప్రార్థన, పరలోక న్యాయానికి విరుద్ధం ఆ ప్రార్థన. నా గురించి మాట్లాడు, నాతో మాట్లాడు అంటుంటారు చాలాసార్లు. మీరు చెప్పండి, మీరు అలా అడగాల్సిన ప్రదేశం ఏంటో తెలుసా? మీ వ్యక్తిగత ప్రార్థనా గదిలో అడగాలి, నా గురించి మాట్లాడు, నాతో మాట్లాడు అని. కానీ అందరూ కలిసి వస్తున్నప్పుడు నా గురించి కాదు, నీ గురించి మాట్లాడు, నేను విందామని వస్తున్నాను, నీ గురించి మాట్లాడు అని అడగాలి. సమాజముగా సంఘము కూడినప్పుడు దేవుడు ఆయన గురించి మాట్లాడాలి. వ్యక్తిగతంగా సంఘం మోకరిస్తే దేవుడు వారి గురించి మాట్లాడాలి. ఈ చిన్న వ్యత్యాసం తెలియక ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు కూడా నా కష్టాలు, నా బాధలు, నా ఇబ్బందులు, నా ఇరుకులు, నా సమస్యలు, నా భర్త, నా కొడుకు, నా అల్లుడు, నా కూతురు, ప్రభువా మా గురించే మాట్లాడు అనే చింతలో నువ్వు ఉన్నావు. అయ్యో, ఐహిక విచారము చేత నీ హృదయంలో ఇప్పటికే ముళ్ళు మొలిచాయి, వాక్యమును అణిచివేస్తున్నాయి ఆ ముళ్ళ పొదలు. చింతించుట మానమని బైబిల్ ఎంత చక్కగా చెప్పింది. నేను మీ గురించి చింతిస్తున్నాను, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీకు తెలుసా, ఈరోజు నేను ఈ వాక్యాన్ని నెరవేర్చుకుంటున్నాను. ఈరోజే మా అమ్మగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది మధ్యాహ్నం. తీరా హాస్పిటల్కి హడావిడిగా తీసుకెళ్లారు. నేనేమో సభ కోసం ఇక్కడికి వచ్చాను, బాధ్యత అప్పగించాను, వెళ్ళండి నేను ప్రార్థన చేస్తుంటానని. తీరా హాస్పిటల్కి వెళ్తే 6 బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు. ఒకటి కాదంట, అరగంట కూడా బ్రతకదు అని చెప్పాడు డాక్టర్. ఆ చోటు నుంచి ఇంకో చోటికి 1.5 గంటల ప్రయాణం. ఆ స్టంట్ వేయాల్సినటువంటి హాస్పిటల్కి 1.5 గంటల ప్రయాణం. డాక్టర్ చెప్పాడు అరగంట కూడా బ్రతకదు ఈవిడ, మధ్యాహ్నం స్ట్రోక్ వచ్చింది. డాక్టర్ ఏమో అందుబాటులో లేక ఆలస్యంగా వచ్చి చెక్ చేశాడు. నేను అన్నాను, నా దేవుడు ఆ అరగంట సమయాన్ని 6 గంటలు కూడా మార్చగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఈలోపు దేవుడే కార్యం చేసుకుంటాడు. కాదు అని ఒకవేళ దేవుడు తీసుకెళ్తే నేను ఆయన ఆజ్ఞకు, ఆయన నిర్ణయానికి ఎప్పుడూ ఎదురు తిరగను, తల వంచుతాను. దుఃఖమైతే ఒకటి ఉంటుంది, ఏమిటంటే చిన్నతనం నుంచి నాకు తల్లిదండ్రుల ప్రేమ దూరమే. 13 సంవత్సరాల వయసులో నేను సేవకు వచ్చేసాను. 8 సంవత్సరాల వయసు వరకు నాకు అమ్మ నాన్న ప్రేమ లేదు. ఎందుకంటే నా తల్లిదండ్రులు ఇద్దరు నక్సలైట్స్గా మారిపోయారు. మా నాన్నగారు ఒకప్పుడు స్కూల్ హెడ్ మాస్టర్, మా తాతగారు స్కూల్ హెడ్ మాస్టర్, మా బాబాయ్ గారు పోలీస్. వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, ఏమీ తక్కువ లేదు. పని వాళ్ళని ఇంట్లో బయట అన్ని చోట్ల పొలాల్లో పని వాళ్ళని పెట్టుకొని ఉన్న కుటుంబాలు. అడిగి తీస్తే పని వాళ్ళు, సమృద్ధి అయిన ఆస్తిపరులు. కానీ మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలను వెంబడించేవాడు. దేవుడు ఉన్నాడని నమ్మేవాడు కాదు. మనుషులకు సహాయపడడం కంటే మించిన జీవితం లేదనుకునేవాడు. దాదాపుగా 18 గ్రామాలు మా తాతగారు మా నాన్నగారు కలిసి దత్తత తీసుకొని పోషించారు. 18 గ్రామాల్లో చదువు చెప్పించారు, వాటర్ ట్యాంక్స్ కట్టించారు, రోడ్లు వేయించారు, సారా కాస్తుంటే ఉద్యమాలు చేసి ఆపారు, ప్రజల క్షేమాభివృద్ధి కోసం ప్రయాసపడ్డారు. కానీ రాజకీయ నాయకుల మధ్యలో ఉన్నటువంటి కుట్రలను బట్టి, ఈయన మీదకి వేసిన నిందలను బట్టి ఈయన ఉన్నట్టుండి మనస్తాపానికి గురైపోయి నక్సలేట్గా మారిపోయాడు. ఆయన నక్సలేట్గా మారిన 2 సంవత్సరాల్లో, 1.5-2 సంవత్సరాల్లో మా అమ్మగారు కూడా నక్సలేట్ అయిపోయారు. మమ్మల్ని బంధువుల దగ్గర విడిచిపెట్టేశారు. మా కోసం కొంత ఆస్తిని బంధువులకు ఇచ్చారు, కానీ దానికోసమే బంధువులు మమ్మల్ని హింసించడం ప్రారంభించారు. వాళ్ళ దగ్గర నుంచి మమ్మల్ని తరిమేయాలనుకున్నారు. ఏ రోజంటే ఆ రోజు మా నాన్నగారు చనిపోయారు. ఆయన చేతుల్లో ఉన్న గన్ను ద్వారా ఆయనకే హాని జరిగింది. జారిపోతున్న దాన్ని పట్టుకోబోయి బొటనవేలు దాని మీద స్టిగ్గర్ మీద పడగానే అది ఆయన గన్ ఆయనకే ఫైర్ అయింది. ఆయన చనిపోయాడని తెలియగానే వీళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తించారు. ఎంత విచ్చలవిడిగా ప్రవర్తించేవారంటే కొన్నిసార్లు మిరపకెత్తుంచి కళ్ళలో పెట్టేసేవారు, కొన్నిసార్లు ఒంటిపైన చురుకులు పెట్టేవారు, కొన్నిసార్లు జెండుబాం కళ్ళలో పెట్టేసేవారు, భయంకరంగా జుట్టు పీకి ఇబ్బంది పెట్టేవారు, కడుపులో గుద్దేవారు, ఏదైనా పని చేయకపోతే ఇబ్బంది పెట్టేవారు. అంత ఆస్తి కలిగిన కుటుంబం, ఎందరో పనివాళ్ళు కలిగిన కుటుంబం. కానీ డబ్బు కోసం ప్రేమను కూడా ఈ లోకం మర్చిపోతుంది. ఆస్తుల కోసం సొంత అన్నదమ్ములనే చంపుకున్న దౌర్భాగ్య మానవ జాతి మనది.
గొప్ప ప్రేమలను డబ్బు మరిపిస్తుందా? ఎంత సిగ్గుచేటిది. ప్రేమ కలిగి ఉంటే డబ్బే మన ముందు వచ్చి దాసోహం అవుతుంది. ప్రేమ అంత బలమైనదంట. అది క్రీస్తు ప్రేమలో మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఆయన నమ్ముకొని ఈరోజు వరకు సిగ్గుపడ్డవాడు ఒక్కడు లేడంట. అడుక్కునేవాడు కూడా ఇచ్చే స్థాయికి ఎదిగాడు ఆయన నమ్ముకున్న తర్వాత. ఎందుకంటే ఆయన జ్ఞానం ఇచ్చేవాడు, తెలివినిచ్చేవాడు, ఎదగడం నేర్పేవాడు, పోరాడడం నేర్పేవాడు. సమస్యలను చూసి పిరికి వాళ్ళమై సమస్యలు తొలగించు ప్రభువా అని ప్రార్థించే పిరికి ప్రార్థన నేర్పినవాడు కాదు. ఎందుకంటే పిరికి ఆత్మను పొందలేదంట, మనం దత్తపుత్రాత్మను పొందామంట. పసితనం నుంచే విరిగి నలగడం నాకు అలవాటు చేశాడు దేవుడు. దేవుడు అంటే ఏంటో తెలియని కాలంలోనే విపరీతమైన వేదన మా జీవితంలో ఉండింది. సరిగ్గా 8 సంవత్సరాల వయసులో మా అమ్మగారు మా కోసం లొంగిపోయి, 2 పిల్లలు ఉన్నారు నాకు, 2 పిల్లల కోసం బ్రతకాలని ఆయన మాటిచ్చాడు. వెళ్ళేటప్పుడు ఆయన నాకు మాట తీసుకొని వెళ్ళిపోయాడు. నా పిల్లలు జాగ్రత్త, నువ్వు పిల్లల దగ్గరికి వెళ్ళిపో అంటూ చనిపోయాడంట. సరే, 8 సంవత్సరాల వయసులో తల్లి ప్రేమ పొందుకుంటున్నాను అనుకునే లోపు 13 సంవత్సరాలకి దేవుని పిలుపునందుకొని సేవకు వచ్చేసాను. లోకంలో కలిసిపోయే సమయంలో దేవునిలో కలిసిపోయాను నేను. ఆ రోజు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవడం, మార్చుకోవడం, పరిశోధన చేయడం. ఎంతైనా బలహీనమైన మనుషులం కదా. ఈ లోకం తన ప్రాసెస్లో మనల్ని ఎప్పుడు కలుపుకుంటుంది, కానీ ప్రోగ్రెస్ అది పాతాళం వైపు నడిపించేది అవ్వకూడదు. తిరిగి మనల్ని కన్న తండ్రి చేతిని పట్టుకునేటట్లు ఉండాలి. అదే జరగాలంటే మనకు మార్గం ఏంటో తెలియాలి. ఆ పసితనంలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించాడు. కాబట్టి ఆ తర్వాత సేవలో ఉన్న నేను తర్వాత అమ్మ ప్రేమ పొందడం కుదరలేదు. నిర్విరామమైన పోరాటం, ప్రయాస, 612 గ్రంథాల మీద పరిశోధన, 760 గ్రామాలకు పైగా స్వయంగా సువార్త దండయాత్ర. అంత మాత్రమే కాదు, 16 గ్రంథాలను నేను సొంతగా రచించే కృప, ఎన్నో మినిస్ట్రీస్ని, ఎన్నో డినామినేషన్లను, ఎందరో సేవకులను అర్థం చేసుకునే అంత సహనం, ఓపిక, విరిగి నలిగిపోతూ ఉండడం, గాయపడుతూ లేస్తూ ఉండడం. 20 సంవత్సరాలు గడిచిపోయింది నా సేవా జీవిత పోరాటంలో. సరిగ్గా ఒక 4-5 సంవత్సరాల క్రితం అమ్మ, తమ్ముడు వీళ్ళందరూ నాతో పూర్తి సేవలో నిమగ్నం అయిపోతున్నారు. ఇంకా అమ్మ ప్రేమ దొరుకుతుందిలే అనుకున్నాను. ఉన్నట్టుండి ఈరోజు అది దూరం అయ్యేంత పరిస్థితి వచ్చింది. బంధువులు వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు, అయ్యా నువ్వు దగ్గరుంటే బాగుంటుంది. నేను దేవుని పనిలో ఉంటే బాగుంటుంది. నా దేవుడు అక్కడ ఆవిడ దగ్గర ఉంటే బాగుంటుంది. నేను ఆయన పని చేస్తాను, ఆయన నా పని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. క్షణమాత్రం కూడా ఎప్పుడు నేను ఆలోచించలేదు. ప్రార్థన చేశాం. అంబులెన్స్లో ఆవిడ వెళ్తుండగానే ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దాదాపుగా 7 సార్లు పైనే ఫోన్ చేసి ప్రార్థిస్తూనే ఉన్నాను. ఆవిడ చెప్తుంది, నాన్న నాకు నొప్పి తగ్గిపోయింది, నువ్వు ప్రార్థించగానే ధైర్యంగా నీ పని నువ్వు చెయ్యి, ప్రాబ్లం లేదు. నేను నిన్ను దేవునికి సమర్పించిందే నాలాంటి దౌర్భాగ్యురాలైన తల్లులు భాగ్యవంతులు అవ్వాలి. ఎంతో రక్షణ మిగిలిపోయింది, ప్రజలకు అందించాలి, నువ్వు వెళ్ళిపో. తీరా తెలిస్తే డాక్టర్ అన్నారు 6 స్టంట్స్ వేయాలండి, 6 బ్లాకేజెస్ ఉన్నాయి. చాలా ఆలస్యం అయిపోయింది ఈవిడ. ఇది ఈరోజు కొత్తగా వచ్చిన ప్రాబ్లం కాదు, సంవత్సరం నుంచి ప్రాబ్లం ఉన్నట్టుంది. మెల్లిమెల్లిగా గూడు కట్టి ఈరోజు హెల్దీగా ఉంటుంది. అసలు ఎప్పుడు ఏ సమస్య లేదు, ఎప్పుడు చిన్న కంప్లైంట్ లేదు, బాగుంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసా? ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం అందరం కల్తీ ఆహారం తింటున్నాం. ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వస్తుందో తెలియదు. పుతిన్ రాజకుమార్ జ్ఞాపకం ఉన్నాడా? కర్ణాటక సినీ యాక్టర్. గడిచిన సంవత్సరం ఆయన హఠాత్తుగా గుండె ఆగి చనిపోయాడు, కార్డియాక్ అరెస్ట్ ద్వారా కదా. అసలు ఎంత బలవంతుడంటే, ఎంత శక్తిమంతుడంటే, శరీరంలో ఆయనకు అసలు బలహీనత ఉందని ఎవరు ఒప్పుకోలేరు, నమ్మలేరు. ఉన్నట్టుండి గుండె ఆగిందంటే ఆశ్చర్యం వేసింది. కండలు తిరిగిన వీరుడు, ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు, ఏ కంప్లైంట్ లేదు, ఉన్నట్టుండి గుండె ఆగిపోయింది. నిజమే కదా. ఆవిరి వంటి జీవితాలంట మనవి. గడ్డి పువ్వులాగా అప్పటికప్పుడు ఎండిపోతామంట మనం. పంతాలు, పట్టింపులు, సిద్ధాంత పోరాటాల్లో మనుషుల మీద ద్వేషాలు, కోపాలు, ఆవేశంగా మాట్లాడి దేవుని దృష్టికి నిన్ను నువ్వే తగ్గించుకుంటున్నావు. పరిస్థితులు ఏమున్నా సరే ఆయన అన్ని పరిస్థితుల్ని తిరగరాయగల సమర్థుడు. ఎలాంటి స్థితిగతులనైనా మార్చగలిగిన దేవుడు. ఆమేన్. అబ్రహాము విశ్వాసం ఎంత గొప్పది కదా. మృతులలో నుండి కూడా తిరిగి ఇస్తాడు నాకు కుమారుణ్ణి అని నమ్మాడంట. మృతులలో నుండి కూడా తిరిగి ఇవ్వగలడు నా దేవుడని నమ్మిన అబ్రహాము మన ముందున్నాడు. కాబట్టి పరీక్షలు మనందరికీ కలుగుతాయి, కానీ వాటి వెంట మనం పరిగెత్తకూడదు. గుర్తుంచుకోండి,
ఎంతసేపు ఆశీర్వాదాలు, దీవెనలు, ఇబ్బందులు వీటి కోసం ప్రార్థన చేస్తూ మానేసేయండి అవన్నీ. ఎంతసేపు ప్రార్థన చేసినప్పుడల్లా ఆశీర్వాదాలు, దీవెనలు, కష్టాలు, కన్నీళ్ళు, అప్పులు, బాధలు మానేసేయండి. వాటి గురించి అడగండి. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని అడిగి చూడండి. ఆయన రాజ్యమే మీకోసం పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇది ఆయన అద్భుత కార్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఒక ఆశ్చర్యము, అద్భుతం చేయక్కర్లా. ఆయన రాజ్యము మన వెంట వచ్చేటట్లు దేవుడు అనుమతిస్తే చాలు, మనం ఈ లోకానికి వెలుగైపోతాం. ప్రైజ్ ది లార్డ్. గుర్తుంచుకోండి, చిన్న సమస్యకే పెద్దగా భయపడిపోతూ ఉంటాం. మనలో ఉన్న బలహీనత అలాంటిది. నేను ఈరోజు చెప్పబోయే వాక్యానికి అనుకూలంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. మొదట మీరు చెప్పండి, మీకు కడుపు నొప్పి వచ్చిందనుకోండి, ప్రార్థన కోసం ఎవరికి ఫోన్ చేస్తారు? అయ్యగారు. జ్వరం వస్తే ఎవరికి ఫోన్ చేస్తారు? అయ్యగారు. తలనొప్పి వస్తే అయ్యగారు. నడుము నొప్పి వస్తే అయ్యగారు. మీ పిల్లోడు కింద పడితే అయ్యగారు. కానీ పీడకలు వచ్చినా సరే అయ్యగారు. ఎంత దారుణం చూడండి. ప్రతి దానికి అయ్యగారు, 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 అయ్యగారు. సంఘం చాలా బలహీనంగా ఉంది. ప్రతి చిన్నదానికి అయ్యగారు అని నువ్వు ఫోన్ చేస్తూ ప్రతిదానికి అయ్యగారి మీదే ఆధారపడడం అయ్యగారులకు ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. మీరు రక్షించబడ్డ కొత్తలో మీకు ఏం తెలీదు. అందుకని మేము తల్లులమై, తండ్రులమై చిన్నగా చిన్నపిల్లల్ని చేతుబట్టి నడిపించినట్టు నడిపిస్తాం. అప్పుడు ప్రతి చిన్నదానికి మేమే మీకు కావాలి. కానీ రక్షించబడ్డ 5-6 సంవత్సరాలకు మీరు ఆత్మీయంగా ఎదుగుతారు. భక్తి అంటే ఏమిటి, ప్రార్థన అంటే ఏమిటి, విశ్వాసం అంటే ఏమిటి, పాపం ఏమిటి, సాతానం ఏమిటి, వాడి తంత్రములు ఏమిటి, పరలోకం ఏమిటి, జీవం ఏమిటి, అన్ని తెలుసుకుంటాం మనం 5-6 సంవత్సరాల్లో. ప్రతి సేవకుడు చెట్టుకు నీళ్లు పోసినట్టుగా కంచె వేసి కాపాడుకుంటూ ఉంటాడు ప్రతి విశ్వాసిని. దేవుని ఆలోచన, దేవుని జ్ఞానం ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి మీకు అందిస్తూ ఉంటారు. ప్రార్థన గదిలోంచి, భక్తుల దగ్గర నుండి, సేవకుల సదస్సులు జరిగిన, సెమినార్లు జరిగిన, అభిషక్త కూటాలు జరిగిన, ఎక్కడికి వెళ్తే అక్కడ సంఘాన్ని మండించడానికి మండుతూ ఉంటారు సేవకులు. అఫ్కోర్స్ ఇప్పుడంతా మారిపోయింది. రండి దేవుని జ్ఞానం నేర్చుకునే సదస్సుకు రండి అంటే కొంతమంది అడుగుతారు, వస్తే ఎంత ఇస్తారు అని, ఏమిస్తారు అని. దేవుడు పిలిస్తే అసలు ఆ ప్రశ్నే రాదు. తమకు తామే వస్తే ఆ ప్రశ్న వస్తుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దేవుడు తన ప్రవక్తలను, అపోస్తలులను, అభిషక్తులను మీ ముందు నిలబెట్టిన రోజున ఏమిస్తారు అని చెయ్యి చాచకూడదు. ఒక అడుక్కునేవాడు అడిగాడు. ఏమన్నాడంటే పేతురు, వెండి బంగారములు మాకు కలిగినది మేము ఉంచుకున్నది, మా దగ్గర ఏది ఉందో అది ఇస్తున్నాను. ఏది మేము నిదానించి చూసామో, ఏది మేము. ఒక అభిషక్తుడు, దేవుడు పిలుచుకున్నవాడు, దేవుడు వాడుకునేవాడు, దేవుడు తన హస్తంతో నడిపేవాడు వస్తే నువ్వు అతని దగ్గర అడుక్కోవడం కాదు. అయ్యా, సర్వోన్నతుడైన దేవుని శక్తి నీలో ఉంది కదా, అందులో కొంచెం నాకు కావాలి. ఎన్ని కోట్లు ఇచ్చినా నువ్వు దాన్ని సంపాదించలేవు. అది కానీ నీకు దొరికితే ఎన్ని కోట్లైనా నీ వెంట పరిగెత్తుకుని రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత దౌర్భాగ్య స్థితిలో దిగజారిపోయాం చూడండి. క్రైస్తవ వ్యతిరేకులు మాట్లాడమంటే మాట్లాడరా. రాజకీయ నాయకులు వాళ్ళ ఎలక్షన్స్ టైంలో, ఓట్ల సమయంలో ఏదో ఒక ఫంక్షన్ హాల్లోనో, ఏదో కమిటీ హాల్లోనో పెట్టేసి సేవకుల్ని పిలిస్తే పరుగున వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటున్నాం మనం. నో, అలా కూర్చోకూడదు, జరగకూడదు అలాగా. వారే సేవకులు ఉన్న చోటుకు వచ్చి నిలబడాలి. మీరు చెప్పండి, స్వామీజీల దగ్గరికి, పూజారి దగ్గరికి వాళ్ళు వెళ్ళినప్పుడు వంగి సాష్టాంగపడి నమస్కరించి ఇచ్చేది కూడా చాలా వినయంగా సమర్పిస్తారు. మన దగ్గరకు వస్తే మనమే వెళ్ళి లైన్లో నిలబడితే బైబుల్ తెరిస్తే దాంట్లో పెడతారు కవరు. జీవం గల దేవుని ప్రజలం కాదా మనం? మీలో చాలా మంది అనుభవజ్ఞులు, బలవంతులు. మీతో నేను ఇలాంటి మాట చెప్పనక్కర్లేదు, కానీ నా మీద ఉన్న అభిషేకం మాత్రం మాట్లాడుతుంది. ఆత్మదేవుని దుఃఖపరిచే పని కాదా అది? అక్కడే వీక్ అయిపోవట్లేదా? డబ్బులు అనగానే పరిగెత్తుకొస్తున్నారని. నో, అలా చేయకండి. వారే మన ముందుకు రావాలి. చర్చికి 10 ఫ్యాన్లు ఇస్తాం, 10 చైర్లు ఇస్తాం, కాంపౌండ్ వాల్ కట్టిస్తాం అనగానే మనం వాటికి లొంగిపోయి ఓట్లు ఎక్కర్లేదే. అసలు క్రైస్తవుడికి ఒక అభిమాన పార్టీ ఉండకూడదు. సమాజంలో సువార్తకు ఆటంకం లేని, అన్ని మతాలను, అన్ని వర్గాలను సమానంగా గౌరవించగలిగి, బీదలకు న్యాయం చేయగలిగి, ఇలాంటి న్యాయమైన నాయకత్వం ఎవరైనా ఉంటే వారికి మనం ఓటేస్తాం. ఎందుకంటే మన ప్రార్థన అదే సువార్త జరగాలి, మన ప్రార్థన అదే బీదలకు న్యాయం జరగాలి. మనం చేసేది ఏమిటి? ఒకవైపు బీదలకు న్యాయం చేయాలి, దేశం బాగుపడాలి, ఇంకోవైపు సువార్త జరగాలని ఏడుస్తాం. డబ్బులు ఎవరు ఎక్కువిస్తే వాళ్ళకు ఓట్లేస్తాం. సిగ్గుచేటు. ఒకవైపు ఏమో ప్రార్థన చేస్తాం, దేశం మారాలి ప్రభువా, దేశం మారాలి. ఇంకోవైపు కులం పేరట ఓట్లేస్తాం. ఒక ఎమ్మెల్యే గారు ఒక ముసలైన దగ్గరకు వచ్చి అడిగాడంట, బాబు ఇదిగో ఈ 2000 తీసుకుని నాకు ఓటేయంటే ఆ ముసలైన అన్నాడంట, 2000 వద్దు కానీ
ముసలోన్ని అయిపోయాను, ఎటు వెళ్ళినా బరువులు మోయలేకపోతున్నాను. నాకు ఒక గాడిద కొనిపెట్టిన ఆయన, ఆ గాడిద మీద బరువులు వేసుకొని వెళ్తాను. తన కార్యవర్గానికి చెప్పాడంట, గాడిద కొనిపెట్టండి బాబు, ఎక్కడైనా దొరికితే చూడండి అని. ఆ 2,000కి ఇంకో 2,000 కలిపి 4,000 ఇస్తే మొత్తం ఆ మండలంలో ఉన్న గ్రామాలన్నిటికీ వెతికి చూశారంట, పక్కన మండలాలకు కూడా వెళ్ళి వెతికారంట. గాడిద 4,000కి దొరకట్లా. ప్రతి గాడిద 20,000 25,000 దొరుకుతుంది. వెతికి 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 చివరిలో ఎమ్మెల్యే గారు వచ్చి, ఇదిగో ఈ 4,000 తీసుకొని నేను 2 ఇద్దాం అనుకున్నాను, ఇప్పుడు 4 ఇస్తున్నాను, ఓటేయి అంటే, గాడిద సంగతి ఏమైంది నాన్న అంటే, గాడిద దొరకట్లేదు బాబు, గాడిద 25,000 అంట, 30,000 అంట, ఈజీగా గాడిద దొరకట్లా. ఎరా, గాడిదే 25,000కు 30,000కు దొరకపోతే ఈ నన్ను 4,000కే కొందామని చూస్తున్నావా? గాడిద కంటే హీనమా నేను అన్నాడంట పెద్ద ఆయన. మరి మీరెవరో మీరే తెలుసుకోండి. నా నోటితో నేను చెప్పడం ఎందుకు, మీకు అర్థమైపోయినాక. ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకునే స్వభావం దేవుడు నాకు తీసేశాడు. ఏదోటి అనేసి ఎదుటి వ్యక్తిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అర్థం అవ్వాల్సింది అర్థమైపోయినాక అనక్కర్లేదు, ఆత్మదేవుడే కార్యం చేసుకుంటాడు. ఆ ఒక్క సూత్రాన్ని పాటించండి, నోరు జారనే జారం. ఇంకా సమాజంలో ఎంత పెద్ద వివాదమైన నిలబడ్డానికి వయస్సు, అనుభవం మాత్రమే కాదు, దేవుడిచ్చే సమాధాన అభిషేకం తల మీద ఉండాలి. శత్రువు అయినా సరే తల వంచి వింటాడు, ఎందుకంటే ఆయన సమాధానం ఒకరోజు వారిలో మారు మనసు పుట్టించవచ్చు. భారతదేశంలో క్రైస్తవులు ఓట్లకు డబ్బులు తీసుకోరు అనే పేరు ఎప్పుడు వస్తుందండి? లోకానికి మీరు తీర్పు తీర్చేవారన్నమాట ఎప్పుడు నెరవేరుతుంది? ఎప్పుడు నెరవేరుతుంది? చాలా దుఃఖంగా ఉంటుంది మాకు మా ప్రార్థన గదిలో. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి సంఘాన్ని? సరే విందామా? మిమ్మల్ని కానీ ఈరోజు ఎరుకో కోట దగ్గర తీసుకెళ్తే అది కూలిద్దంటారా? స్తుతించడానికి మొహమాటం, సిగ్గుపడ్డం ఎందుకు? మీరు స్తుతించిన ప్రతిసారి దేవుని సన్నిధి మీకు దగ్గరగా ఉండునుగాక. ఆమె నన్ను బైక్ ఇష్టం వచ్చినట్టుగా సౌండ్ చేస్తూ అల్లరగా వెళ్ళాలంటే సిగ్గుండదు, కానీ దేవుణ్ణి స్తుతించాల్సి వస్తే మాత్రం మొహమాటం అటు ఇటు చూస్తుంటారు. తమ్ముడు, చెల్లి విను, దేవుని సన్నిధిలోనే నువ్వు సిగ్గుపడకుండా చెయ్యెత్తాలి. అప్పుడే సమాజంలో నువ్వు సిగ్గుపడకుండా నీ తల దించకుండా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితకాలం మొత్తం దేవుడు నీకు తోడుండేది ఎప్పుడు అంటే నువ్వు ఆయనకు భయపడినప్పుడు. నువ్వు ఆయనకి ఎంత భయపడతావో ఆయన అంత దగ్గరగా ఉంటాడు. ఆయన ఎందుకు భయము భక్తి కలిగి ఉంటే దీర్ఘాయువుతో ఉంటావు నువ్వు. ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన్ని స్తుతించడానికి సిగ్గుపడకండి. మీరు ఎప్పుడైతే చెయ్యెత్తి స్తోత్రం చేస్తుంటారో ఒక అద్భుతం జరుగుతుంది. అందరూ చెయ్యెత్తి స్తోత్రం చేస్తే ఈ సిగ్గుపడేవారు కూడా మీ గుంపులో చెయ్యెత్తి స్తోత్రం చేయడం నేర్చుకుంటారు. మీ స్తుతి అనేకులకు స్తుతి నేర్పిస్తుంది. ఆమేన్. కాబట్టి ఇప్పటి నుంచి నేను చెప్పను, మీలో కొందరు దేవుని స్తుతించడానికి చప్పట్లు కొడుతున్నారు. ఇప్పుడు నేను చూస్తున్నాను, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? కొట్టి ఎవరు కొట్టట్లేదా అందించేస్తున్నారు. కొందరు ఆమెన్ అని ఎవరెత్తలేరా అందిస్తుంది. నీవెవ్వరి కోసం రాలేదు, నీ దేవుడే నిన్ను చూచును గాక. ఈ సభ ముగించుకుని నువ్వు వెళ్లే లోపు దేవుని వేదికగా నీ హృదయం మారును గాక. అదే జరగాలంటే దేవుని ఐడియాలజీ నీకు అర్థం కావాలి, దేవుని ఉద్దేశం నీకు అర్థం కావాలి. ఎంతసేపు హెచ్చరికలు, బుద్ధి మాటలతో జీవితాన్ని గడిపేస్తున్నావు, టైం పాస్ అవ్వట్లేదా? ఆత్మీయ జీవితం అంటే కేవలం జరిగే అద్భుతాలు, పొందే అభిషేకం మాత్రమేనా? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత పొందితేనే అది ఆత్మీయ జీవితం. అవును, ఎవరైనా నీ గురించి ఏదైనా చెడ్డగా మాట్లాడారంటే ఓర్చుకొని దేవుడే సమాధానం ఇచ్చేటట్లు మోకరించేది ఆత్మీయ జీవితం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు క్రైస్తవుడు అయినందుకు ఎవడైనా నిందిస్తే అది హితమోగును, ఆయన దృష్టికి అనుకూలమవుతుంది. నువ్వు ఎక్కడ ఒక మాట అన్నారంటే తిరిగి ఒక మాట అనే వరకు, నిన్ను నువ్వు నిరూపించుకునే వరకు నువ్వు ఊరుకోవట్లేదు. మారు మనసుకు తగిన ఫలితం ఎక్కడుంది? మారు మనసుకు తగిన ఫలం ఎక్కడుంది? పలానా బ్రదర్ నేను ఇట్లా అన్నాడంటే వాడి గురించి నాకెందుకు తెలియదని ఇతను ఒక్క మాట అంటే ఇతను 100 అంటున్నాడు. వాడు ఒకప్పుడు అంటే ఒకప్పుడు సంగతి నీకెందుకు నాన్న, ఇప్పటి సంగతి మాట్లాడు. ప్రజెంట్ ఏంటి? ఒకప్పుడు నీ బ్రతుకు రోతే, దేవుడు అందరినీ సరి చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఈ రోజు ఏమిటి గుర్తుంచుకోండి. మీకు ఎన్ని కోపాలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు చెడిపోయినా గతం గురించి ఎప్పుడు ఎవరితో మాట్లాడకండి. ఎందుకంటే గతం ఖతం. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు మనం నూతన సృష్టిగా మార్చబడ్డాం. ఆమేన్. నువ్వు నిన్న ఉన్నట్టు ఈరోజు లేవు. ఈరోజు నీలో కలిగే పశ్చాత్తాపం నిన్నటిని సమాధి చేసేసింది. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్ముని వలన కలిగిన ఆలోచనతో నడుస్తున్నావు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, గతాన్ని తవ్వుకున్నారంటే ప్రస్తుతంలో వేసుకోవాలంట. ప్రస్తుతంలో కానీ గతాన్ని తవ్వి వేసుకుంటే ప్రస్తుతంలో నువ్వు నిలబడవు, కాబట్టి నీకు భవిష్యత్తు ఉండదు. ఎప్పటికీ మర్చిపోకండి. అందుకే రాయబడింది, నిన్ను గురించి నువ్వు చింతించకు, నేను చింతిస్తున్నాను. నీ చింత యావత్తు ఆయన మీద వేయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు తర్వాత నుంచి గుర్తుంచుకోండి, డబ్బులు తీసుకొని ఓట్లు వేయకండి దయచేసి. కులం పేరట ఓట్లు వేయకండి దయచేసి. చెప్పండి, దేవుణ్ణి ప్రకటించడానికి నా దేశం నాకు ఇచ్చిన స్వాతంత్రతని మీరు సమాధి చేయకపోతే మేము మీకు ఓటేస్తాం.
ఈరోజు క్రైస్తవ్యం అంటే మతం మార్పిడి అని దేశంలో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. క్రైస్తవ వ్యతిరేకులు అదే మనసుతో ఉన్నారు. దీనికి మనుషులు చేసిన గతకాలపు చరిత్రలను ఆధారం చేసుకొని ప్రస్తుతం ఉన్న జీవాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు. దానికోసం నేను ఒక అద్భుతమైన పుస్తకం రాశాను, సనాతన సత్య పరిరక్షణ. సనాతన సత్య పరిరక్షణ అనే పుస్తకం రాశాను. ఈ సనాతన సత్య పరిరక్షణ అనే పుస్తకం ద్వారా మీరు అద్భుతమైన విషయాలు నేర్చుకుంటారు. గత కాలంలో జరిగినటువంటి ప్రతి ఎర్రర్స్ని క్లియర్ చేస్తుంది. సనాతనంలో ఉన్న నిజమైన సత్యం ఏంటి, మనుషుల ద్వారా జరిగింది ఏమిటి, దేవుని ద్వారా జరిగింది ఏమిటి, క్లియర్గా వివరించడమే కాదు, ఇందులో 600 ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. 600 ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి ఈ పుస్తకంలో. ఎలాంటి ప్రశ్నలు? క్రైస్తవుడు బొట్టెందుకు పెట్టుకోడు? క్రైస్తవుడు అగ్రత్తలు ఎందుకు వెలిగించడు? క్రైస్తవుడు హారతి ఎందుకు ఇవ్వడు? క్రైస్తవుడు కొబ్బరికాయ ఎందుకు కొట్టడు? క్రైస్తవుడు అదెందుకు చేయడు? క్రైస్తవుడు ఇదెందుకు చేయడు? బంధువులు అడుగుతారు, స్నేహితులు అడుగుతారు, ఇలా అందరూ అడుగుతూ ఉంటారు మనల్ని. వారు అన్నీ ఎందుకు చెయ్యరు? ఇదిగో ఈ గ్రంథంలో మీకు తిరుగులేని ఆధారాలు ఉన్నాయి. 600 ప్రశ్నలకి ఇందులో జవాబులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మీరు నేర్చుకోబోతున్న, ఈరోజు మీరు తెలుసుకోబోతున్న వాక్యం కంటే మీకు ఏ గొప్ప పని ఏమి లేనట్టే ఈ భూమి మీద. దేవుని ఆలోచన విధానం కంటే గొప్ప పని ఏదీ ఉండదు. మనం భక్తులం ఎప్పుడైపోతామో తెలుసా? సొంత పనులను పక్కన పెట్టి దేవుని మనసు వింటామే, అది భక్తుల లక్షణం. కానీ దేవుని మనసును పక్కన పెట్టి సొంత పనుల మీద దృష్టి పెడతామే, అది భక్తుల లక్షణం కాదు. దేవుడు వాడుకోలేడు మనల్ని ఆ తర్వాత. ఎందుకంటే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిస్తుంది, సమయము పోనీయక. ఈ పుస్తకం ద్వారా మీరు ఒక 600 ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడమే కాదు, క్రీస్తు విరోధులు, క్రైస్తవ విరోధులకు సరి అయిన జవాబు ఇవ్వగలుగుతారు. ఇంత మాత్రమే కాదు, వ్యతిరేక ప్రశ్నలను ఇంకో పుస్తకం కూడా రాశాను నేను. దాంట్లో దాదాపుగా 100 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. 100 ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. బైబిల్ని వ్యతిరేకిస్తూ, క్రీస్తును వ్యతిరేకిస్తూ, బైబిల్ని వ్యతిరేకిస్తూ, క్రీస్తును వ్యతిరేకిస్తూ ఎన్ని రకాల తప్పుడు ప్రశ్నలు అడుగుతున్నారు. బండకేసి పిల్లల్ని కొట్టమన్నాడు ఏమిటి, అలా కొట్టిన వారు ధన్యులు అన్నాడు ఏమిటి, మీ దేవుడు ఇంత కఠినుడా అంట. అది ఆశీర్వాదం కాదు. మనం ఏమంటాం తెలుసా? బండ అంటే క్రీస్తు, క్రీస్తు అనే బండకేసి కొట్టమన్నాడని మనం ఏదో ఆత్మీయార్థాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. వాస్తవ సత్యం ఏమిటంటే అక్కడ బండకేసి కొట్టమని చెప్పిన తర్వాత అది ఇంకో ప్రస్తావన ఉంది, అది శాపానికి సంబంధించింది. చారిత్రాత్మకమైన ఆధారాలతో నిక్షిప్తపరుస్తూ రాసినటువంటి పుస్తకం. ఇలాంటివి 100 ప్రశ్నలకు తిరుగులేని జవాబు ఉంది. క్రైస్తవ వ్యతిరేకులు కూడా ఒప్పుకుంటున్నారు ఈ సమాధానాలని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తప్పకుండా దీన్ని కూడా మీరు సంపాదించుకోండి. అంత మాత్రమే కాకుండా ప్రపంచమంతటి నిజదేవుని ముద్ర అనే ఇంకో పుస్తకం ఉంది. ఈ పుస్తకంలో 600 ప్రశ్నలకు జవాబులు, ఇందులో ఒక 100 ప్రశ్నలకు జవాబులు. ఇదిగో దీంట్లో కూడా మీకు ఒక 100 ప్రశ్నలకు తిరుగులేని జవాబులు దొరుకుతాయి. 100 క్వశ్చన్స్. దేవుడు ఒక్కడైతే ఇన్ని మతాలు ఎందుకు, ఇన్ని కులాలు ఎందుకు, ఇన్ని ఆచారాలు ఎందుకు, ఇన్ని భాషలు ఎందుకు, అసలు ఎందుకు విడగొట్టాడు? ఎందుకు? మీరు ఈ పుస్తకాలు చదివితే మీరు పనిచేసే చోట మీ ఇరుగు పొరుగు, మీ బంధువులు, స్నేహితులు ప్రతి ఒక్కరికి తిరుగులేని సమాధానం ఇవ్వడమే కాదు, వారు ఖచ్చితంగా మీ నోటి మాటలను ఒప్పుకొని నీ దేవుడే దేవుడని దానియేలు కాలంలో ఒప్పుకునే రోజు వచ్చినట్లు వస్తుంది మీ జీవితంలో. ప్రైజ్ ద లార్డ్. ఇదిగో ఈ ప్లాస్టిక్ చప్పట్లు ఎందుకు? దేవునికి ఇస్తే బంగారం లాంటి స్తుతి సమర్పిద్దాం కదా. ఇలా 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 చిన్న సాతాను సిగ్గుపడాలి, దేవుడు మహిమపరచబడాలి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయనుగాక. దీనికి ఖచ్చితంగా ఆమేన్ అంటారు. ఏదైతే ఉంది దేవుడు తనకు అనుకూలంగా మిమ్మల్ని నడిపించునుగాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనకు అవగాహన లోపం ఉంది. అపార్థమైంది భారతదేశానికి క్రైస్తవ్యం. తెలుసా మీకు? క్రైస్తవ్యం భారతదేశానికి అపార్థమైంది. అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి అర్థమయ్యేటట్లు చేద్దాం. అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి అర్థమయ్యేటట్లు చేసే బాధ్యత బ్రతికున్న మన మీదే ఉంది. నీ బంధువులు అపార్థం చేసుకున్నారు. క్రైస్తవుడు అంటే బొట్టు పెట్టుకోడు, బొట్టు తీసేస్తేనే క్రైస్తవుడు అనుకుంటున్నాడు. కానీ నిజానికి బొట్టుతో క్రైస్తవ్యానికి ఏ నిమిత్తం లేదు, సంబంధం లేదు. క్రైస్తవుడు బొట్టు తీసేశాడు అనేది అబద్ధం. క్రైస్తవుడు బొట్టుకున్న అసలు ఉద్దేశం నెరవేరుస్తున్నాడు. ఛాయ తీసేశాడు, నిజస్వరూపంలోనికి వచ్చాడు క్రైస్తవుడు. ఆచారాల్లోంచి పరమార్థంలోనికి వచ్చాడు క్రైస్తవుడు.
రెండు, భక్తికి గుర్తుగా. అందులో దేవుని శక్తి ఉందని నమ్ముతారు బొట్టులో. అందుకే బొట్టు పెట్టినప్పుడు నీకు ఏ గాలి సోకదని చెప్పి కూడా పెడుతుంటారు. మూడవది సాంప్రదాయం అనే సూచనగా. భర్త, భక్తి, సాంప్రదాయం. నేనన్నాను, బొట్టు ఒక మతానికి సంబంధించిన సాంప్రదాయమే కానీ దేశ సాంప్రదాయం అయితే కాదు. ఎందుకంటే ఈ దేశంలో ముస్లిమ్స్ కూడా ఉన్నారు, జైనులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ పెట్టుకోరే మరి. దేశ సాంప్రదాయం కాదు బొట్టు. ఒక వర్గానికి సంబంధించిన సాంప్రదాయం, మత సాంప్రదాయమే. కానీ దాన్ని దేశ సాంప్రదాయం అని 1000 మంది చెప్తున్నారు కదా అని 1,00,000 మంది నమ్ముతున్నారు. ఒక విచిత్రం చెప్పనా? ఒక కల్పితాన్ని, ఒక పొరపాటును, ఒక అబద్ధాన్ని 100 మంది 100 చోట్ల చెబితేనంట 1000 మంది నమ్మేస్తుంటే, నేను అంటాను సత్యాన్ని 1000 మంది 1000 చోట్ల చెప్పండి, 1,000,000 మంది నమ్ముతారు ఒకరోజు. ప్రైజ్ ద లార్డ్. మనం ఆ పని చేయమే. తప్పుడు ప్రచారాలు షేర్ చేసినట్టుగా మంచి విషయాన్ని షేర్ చేయడం మనకు రాదు కదా. బ్రేకింగ్ న్యూస్ అనగానే చాలు షేరింగ్ షేరింగ్ షేరింగ్. ఇది మీకు తెలుసా, ఇది మీకు తెలుసా, ఇది మీకు తెలుసా. వాట్సాప్ మొత్తం అదే, ఇది మీకు తెలుసా, ఇది మీకు తెలుసా. బ్రేకింగ్ న్యూస్ వస్తే చాలు, ఇది మీకు తెలుసా. అవును, బైబిల్లో ఇది మీకు తెలుసా, ఇది నిజమా, ఇలాంటి డైలాగ్స్ అన్ని ఎవరు పెట్టారు, ఎవరు వాడారు ప్రారంభంలో? సాతాను. ఎవడైనా ఏదైనా షేర్ చేస్తే చాలు ఇది నిజమా అంటారు. మీరు అనవసరమైన దానికోసం టైం తీసుకొని మరీ ఇది నిజమా అని అడుగుతావే. అదే ఒక వాక్యము, ఒక వాక్య సత్యం వచ్చినప్పుడు ఇది నిజమా అని పరిశీలన ఎందుకు చేయం, పరిశోధన ఎందుకు చేయం? దేన్ని ఆత్మీయత అంటున్నారు, దేన్ని ఆత్మీయ ఎదుగుదల అన్నారు, దేన్ని క్రైస్తవ్యం అంటున్నారు. రేపు ఉంటామో లేదో తెలియని జీవితాలు మనవి. నిజంగా రియలైజ్ అవుదాం, మనల్ని మనం సరి చేసుకుందాం. మనం చాలా విషయాల్లో పొరపాట్లు బ్రతుకుతున్నాం. మీరు, నేను, మనం ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. ఒకరోజు ఆత్మదేవుడు సంతోషపడేటట్లు ఎదుగుతాం. మనం ఖచ్చితంగా ఎదుగుతాం. ప్రతిరోజు నేర్చుకొని, ప్రతిరోజు మార్చుకొని చూడండి, మీరు భక్తులు అయిపోతారు, బలవంతులు అవుతారు. ఈ నేర్చుకునే స్వభావం మిమ్మల్ని పడిపోనివ్వదు, అసలు సాతాన్ని మిమ్మల్ని టచ్ చేయనివ్వదు. ప్రతిరోజు నేర్చుకునేవాడంట, ప్రతిరోజు మార్చుకునేవాడంట దేవునికి దాసుడు అవుతాడు కానీ సాతానికి దాసుడు అవ్వడు. ఈ చివరి రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని వినే చెవులు ఎక్కడున్నాయి? ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవారు ఎక్కడికి వెళ్ళిపోయాయి? చెవులు ఎందుకు లేవు? ఆత్మ చెప్పే మాట అందరికి ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకంటే అందరూ తమకు నచ్చింది విందాం అనుకుంటారు. అందుకే ఆత్మదేవుడు చెప్పేది వినలేకపోతున్నారు. ఇది పరిశుద్ధాత్మ దేవుని స్వరం. మనం భక్తికి పెట్టిన నిర్వచనమే వేరు. క్రియలలో ఉన్నదాన్ని భక్తి అన్నాం, ఉద్దేశాల సారాన్ని విడిచిపెట్టేశాం. క్రియలలో ఉన్నది మాత్రమే కాదు భక్తి, క్రియలతో పాటు దేవుని ఉద్దేశ సారాన్ని పట్టించుకోవాలి మనం. అప్పుడు మనం భక్తులం అవుతాం. మీకు తెలుసా, నేను ఆ రోజు ఆయనతో చెప్పాను, ఈ బొట్టెందుకు పెట్టుకుంటారనే విషయం. అప్పుడు ఆయన అన్నాడు, మరి మీరెందుకు పెట్టుకోలేదు, పెట్టుకోవచ్చు కదా, మీ స్త్రీలకు భర్తలు లేరా, మీకు దేవుడు లేడా అని అంటే, అప్పుడు నేను అన్నాను, బొట్టులో దేవుని శక్తి ఉందని మీరు నమ్ముతారు భక్తితో, భర్తకు సూచన బొట్టని మీరు నమ్ముతారు, సాంప్రదాయం అని నమ్ముతారు. మరి పెట్టిన తర్వాత పొరపాటుగా చేయి తగిలితేనో, స్నానం చేసినప్పుడో, పొరపాటుగా ముఖం కడుక్కున్నప్పుడో బొట్టు ఉంటుందా? ఇదిగోండి పని చేయండి, ఇప్పటి నుంచి అవును అనుకోండి ఇలాగనండి, కాదనుకొని పోనీ ఇలాగనండి, ఏది అడిగినా అలా ఉంటేలాగా. మీకు అర్థమవుతుందని నాకు అర్థమవుతే సమయం 1 నిమిషం కూడా వృధా కాకుండా ముందుకు వెళ్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగా. అక్క, మీకు తెలుసా, ఇప్పటి వరకు 40 నిమిషాలు గడిచిపోయింది. నేను 40 నిమిషాలైంది మీతో మాట్లాడుతున్నాను. సమయం ఇంత వేగంగా గడుస్తుంది, కారణం ఏంటో తెలుసా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీరు సమయాన్ని మర్చిపోతున్నారు, దేవుని మాటల మీద మీ మనసు నిలిపారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్క, ప్రైజ్ ది లార్డ్. బొట్టు పెట్టుకున్న తర్వాత ముఖానికి నీళ్లు వేసుకున్నా సరే, స్నానం చేసినా సరే, చేయి తగిలినా సరే పోతుందా పోదా అంటే దాని అర్థం ఏంటి? దాంట్లో ఉన్న శక్తి కూడా పోతుందా? అది భర్తకు సూచన కదా, అది తుడిచినప్పుడు భర్త కూడా పోయినట్ట అని అడిగాను. అలా ఎలాగవుతుంది అని అన్నాడు ఆయన. అప్పుడు నేనన్నాను, ఎప్పటికీ తుడవడానికి వీలు లేని ముద్ర కావాలి ఒక మనిషికి. అది దేవుని శక్తిగాను, భర్తకు గుర్తుగాను, సాంప్రదాయంగాను ఉండాలంటే ఎప్పటికీ ఎవరు తుడపని బొట్టు కావాలి. అది మనిషి పెట్టుకోకూడదు, అది అసలు విషయం. ఆ బొట్టు ఎవరు పెట్టుకోకూడదు? ఇప్పుడు స్త్రీకి భర్త పెడతాడంట బొట్టు, తెలుసు కదా మీకు. సింధూరం ఎవరు పెడతారు? కాబట్టి మనిషి పెట్టుకోకూడదు, దేవుడే ఒక గుర్తు మనిషికి వెయ్యాలి నుదుటి మీద. అలాంటి నుదుటి మీద వేసిన గుర్తు క్రైస్తవుడికి ఆల్రెడీ క్రీస్తు రక్తం అనే గుర్తుంది మా తల మీద. ఇంకా ఏ గుర్తు మాకు అక్క అవసరం లేదనిపించింది. అందులో దేవుని శక్తి ఉంది, ప్రతి చీకటిని గెలిచే శక్తి ఉంది, ప్రతి పాపమును గెలిచే శక్తి ఉంది. మమ్మల్ని మేమే గెలుచుకొని దేవునికి సొంతం చేసుకునే శక్తి క్రీస్తు రక్తంలో ఉంది. ఇప్పుడు చెప్పండి, బొట్టుకు క్రైస్తవుడు విరోధమా? దాని అసలు విషయాన్ని నెరవేర్చాడా? అందుకే చెప్తున్నాను, ఈ భూమి మీద ప్రతి సాంప్రదాయం క్రైస్తవ ఉద్దేశాల ముందు దాసోహమే. క్రైస్తవుడు అన్నిటిని నెరవేర్చేవాడు కానీ కొట్టివేసేవాడు
నేను ధర్మశాస్త్రమును కొట్టివేయ రాలేదు, నెరవేర్చుటకే అని చెప్పినవాడు కొట్టేశాడు, నెరవేర్చాడు, రెండు చేశాడు. కొట్టేసినదేమిటి? ఆచార కర్మకాండలు కొట్టేశాడు. నెరవేర్చినదేమిటి? 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం నెరవేర్చాడు. మిగిలిపోయినదేమిటి? ప్రవచనాలు, ఇంకా నెరవేరవలసిన లేఖనాలు ఇంకా మిగులున్నాయి. ధర్మశాస్త్రంలో 3 రకాలు. ఒకటి కొట్టివేసిన ధర్మశాస్త్రం ఆచార కర్మకాండ, నెరవేర్చిన ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు, ఇంకా మిగిలిన ధర్మశాస్త్రం ప్రవక్తల లేఖనాలు. 3 రకాల ధర్మశాస్త్రాలు. నేను ఈ పుస్తకం రాశాను, ధర్మశాస్త్రంలో 3 రకాలని. 16 పుస్తకాల్లో అదొకటి. ఈ అవగాహన మీకు కలిగిన రోజున లేఖనాన్ని మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటారు, ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. కాబట్టి క్రైస్తవుడు ఆచార సాంప్రదాయాలు మార్చట్ల, అసలు విషయాలు నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి సమాధానం సమాజానికి చెబితే క్రైస్తవ్యం అపార్థమవుతుందా, అర్థమవుతుందా? ఇంకొకసారి, ఇలాంటి విషయాలు మీ బంధువులకు, స్నేహితులకు, అన్నదమ్ములకు చెబితే అర్థమవుతుందా, అపార్థమవుతుందా? మరి మనకు నచ్చింది చెప్పి ఎందుకు దేవుణ్ణి అపార్థం చేశాం? ఎందుకు క్రైస్తవ్యాన్ని అపార్థం చేశాం? మేము ప్రేమగా పెట్టే ప్రసాదం ఎందుకు తినరు అంటే, యేసుప్రభుని నమ్మితే మేము తినం. నమ్మాం కాబట్టి తినమంటే వాళ్ళు అన్నారు, మీ యేసుప్రభు తినొద్దన్నాడా? మా అయ్యగారు తినొద్దన్నాడు. ఇప్పుడు అందరికీ కోపం ఎవరి మీదకి వచ్చింది? అందుకు కదండి కొట్టి, ఇబ్బంది పెట్టి, రకరకాలుగా దూషించి అవమానిస్తున్నారు. అపార్థమైంది క్రైస్తవ్యం. ఈ దేశ స్వాతంత్రత కోసం క్రైస్తవుడు కూడా పోరాడాడనే విషయం మర్చిపోతుంది మతోన్మాదం. భారతదేశ స్వాతంత్రం కోసం ఒక మతం పోరాడలేదు. ఇది నా దేశమని ఒక మతం స్వతంత్రించుకోకూడదు. ఎందుకంటే అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు కలిస్తేనే ఈ దేశం స్వతంత్రమైంది. ఇది అందరి దేశం. అంటున్నారు బైబిల్ పట్టుకోగానే దేశభక్తి పోతుందిరా మీలో అని చెప్పి నిందిస్తున్నారు క్రైస్తవ వ్యతిరేకులు. నిజమంటారా? బైబిల్ పట్టుకుంటే మనకు దేశభక్తి పోయిందా? నేను ఇదే బైబిల్ పట్టుకుని ఎందరో జవాన్లు ఈరోజు బార్డర్లో ప్రాణాలు ఇస్తున్నారు. క్రైస్తవుల్లో చాలా మంది బార్డర్లో సేవ చేస్తున్నారు. భారతీయ క్రైస్తవులం మేం. ప్రైజ్ ది లార్డ్. భారతీయ క్రైస్తవులం మేం. అంత మాత్రమే కాదు, ఇదే బైబిల్ పట్టుకుని ఎందరో దేశానికి సేవ చేస్తున్నారు. ఇదే బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఎందరో, ఇదే బైబిల్ పట్టుకుని ఎందరో వృద్ధాశ్రమాలు పెట్టి రోడ్డున పడేసిన నీ మానవత్వం లేని నీ జీవితానికి బుద్ధి నేర్పడానికి కొడుకులకు, కూతుర్లకు వృద్ధాశ్రమాలు పెట్టి ప్రేమను చూపించిన వాడు క్రైస్తవుడు. భారతదేశంలో స్త్రీలకు చదివే అవకాశం లేని రోజున మిషనరీస్ వచ్చి మిషనరీ స్కూల్స్, కాలేజెస్ పెట్టి భారతదేశంలో చాలా మందిని ఎడ్యుకేట్ చేసి దేశ పురోగతికి పాటుపడిన వారు క్రైస్తవ భక్తి పరులు. ఇలా 1, 2 ఎన్ని చెప్పమంటారు? స్త్రీలు సతీ సహగమనం పేరిట వేధింపబడుతున్నప్పుడు, పసితనంలోనే చితి మీద చిదిమేస్తున్నప్పుడు ఆ రోజు రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి పోరాడిన క్రైస్తవుడు విలియం కేరీ దేశాన్ని ప్రేమించాడు కాబట్టి ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ క్రీస్తు ప్రేమను ప్రకటించాడు. ఇలా రేపు తెల్లవారి వరకు చెప్పగలిగినన్ని ఆధారాలు ఉన్నాయి. క్రైస్తవుడి వల్ల దేశానికి 99% లాభమే జరిగింది. 99%. అసలు భారతదేశానికి స్వాతంత్రం కొంచెం త్వరగా రావడానికి కారణం కూడా క్రైస్తవుడు ఒకడు, బ్రిటిష్ క్రైస్తవుడు ఒకడు. అతని పేరు ఏవో హూమ్ అనేటువంటి ఒక గొప్ప మంచి తత్వజ్ఞానవేత్త, బుద్ధిమంతుడు, మానవతావాది, ఒక అద్భుతమైన వ్యక్తిత్వం గలవాడు ఏవో హూమ్. అతను గాంధీ గారి దగ్గరకు వచ్చి అన్నాడు, మీరు ఇలాగ విచ్చలవిడిగా పోరాడుతూ ఉంటే మీ ప్రాణాలు పోతాయి, కానీ క్రమశిక్షణ లేకుండా అనేకులు తిరిగి దాడి చేస్తే అవ్వదు. నా మాట విని మీరు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టండి, రౌండ్ టేబుల్ సమావేశానికి మిమ్మల్ని పిలిచి మరీ మాట్లాడతారు. ఎందుకంటే మీరు రికగ్నైజ్ చేయబడిన, ప్రభుత్వం ద్వారా రికగ్నైజ్ చేయబడితే మీకు వాల్యూ దొరుకుతుందంటే అదేదో నువ్వే చేయమని అడిగారు వాళ్ళు ఆయన సహాయంతో. అప్పుడు ఆ ఏవో హూమ్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ స్థాపించాడు. నెట్లో కొట్టి చూడండి, మీ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, మీరు చూడండి. కాంగ్రెస్ పార్టీ స్థాపకుడు ఎవరంటే ఏవో హూమ్. ఆ తర్వాత పగ్గాలన్నీ గాంధీ గారికి అప్పచెప్పాడు ఆయన. మా దేశస్తులు మీ దేశాన్ని నాశనం చేస్తున్నారని చెప్పి ఆయన వచ్చి మీ దేశానికి న్యాయం జరగాలని చెప్పి, ఎందుకంటే బైబుల్ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పింది, అందుకు మా దేశం చేస్తుంది పడ్డాడు. పొలంలో కలుపు ఉంటుంది, పొలమంతా కలుపు కాదు. బ్రిటిష్ వాళ్ళలో చాలా మంది ఒకనాటి దినాల్లో వాళ్ళేం మంచి వాళ్ళుగా ప్రవర్తించలేదు, దుర్మార్గులుగానే ప్రవర్తించారు. వాళ్ళని ఎప్పుడు వెనకేసి రాకూడదు. అలాగని ఇప్పుడున్న వారిని నిందించక్కర్లేదు. తాతల నాడు వారు చేసిన ద్రోహం వేరు. ప్రస్తుతం మన వాళ్ళే అక్కడికి వెళ్ళి ఆ దేశాన్ని ఏలేదాకా వచ్చేసారు. ప్రైజ్ ది లార్డ్ కదా. మన వాళ్ళే మన దేశం నుండి వెళ్ళి అక్కడ ప్రధానులు అయ్యే స్థాయికి వచ్చారు. ఈరోజు మన దేశంలో చాలా మంది ఇంగ్లాండ్ దేశంలో ఉన్నారు, అక్కడ బ్రతుకుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఒకప్పటి కాలం పోయింది.
అదే మనసు ద్వేషంతో పెట్టుకుంటే దేశానికి మధ్యలో సమాధానం ఎక్కడ ఉంటుంది? తాతలు చేసిన దానికి కొడుకులు మనవాళ్ళు కొట్టుకొని చేస్తుంటే ఆ దేశం ఎక్కడ నిలబడుతుంది? ఈ మాత్రం చిన్న అవగాహన లేకపోయినా సరే భక్తి నాశనం అయిపోతుంది. బైబిల్ మనకు నేర్పించేదే జ్ఞానం, మత సాంప్రదాయం కాదు. బైబిల్ పంతాలు పట్టింపులు కాదు బైబిల్ నేర్పించింది. ఈరోజు క్రైస్తవులు కూడా ఒకరి మీద ఒకరు భయంకరమైన దూషణలో బతికేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం అదే దౌర్భాగ్యం. ఏ ఒక్కటి తప్పు అనిపించినా సరే 90% బోధన తప్పు చేస్తున్నారు. ఒక వ్యక్తిలో ఒక్క పొరపాటు ఉంటే చాలా, వ్యక్తి పొరపాటు మనిషిని తీర్పు తీరుస్తున్నారు. ఈ భూమి మీద ఎవరు సంపూర్ణలో చెప్పండి? మనందరిలో ఏదో కోణంలో ఒక పొరపాటు ఉంటుంది. దాన్ని సరి చేసుకోవడానికి ఆయుష్ పెంచాడు దేవుడు. ఆ ఆయుష్ అయిపోయే లోపు సరి చేసుకోవాలి మనం. ఈరోజు మన వల్ల ఒక నష్టం జరిగిందంటే దాన్ని వెంటనే కృపనిస్తున్నాడు దేవుడు. దావీదుకి ఇవ్వలేదు? సౌలుకు దేవుడు కృప దూరం చేసినట్టు దావీదుకు దూరం చేశాడా? సంసోనుకు దేవుడు కృప చూపించాడు. ఎందరో మహాభక్తులకు దేవుడు కృప చూపించాడు, దయ చూపించాడు. వారు బ్రతికినంత కాలం మారే అవకాశం ఇచ్చాడు. దేవుడు దుర్మార్గుని దుష్టుని చూసి అసహించుకోడంట. వాడు మనసు తిప్పుకుంటే ఆనందపడే దేవుడు అంట. ఆయన చెయ్యి చాపి ఆదరించి మురికిలో ఉన్న మనల్ని తీసుకొచ్చి మురిసిపోయేంత గొప్ప మహిమతో నింపే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన్ని అర్థం చేసుకొని ట్రై చేసి చూడండి. ఆయన అర్థం చేసుకునే ఆలోచన మీ మనసులో పెట్టుకోండి. మీ తోటి వారి ఎడల మీ నుండే దేవుడు తన తైలాన్ని పంపిస్తాడు. మీ తల మీద ఎప్పటికీ ఆరిపోకుండా ఉండే తైలాన్ని దేవుణ్ణి అడగండి, ప్రయోజనకరం అది. ప్రైజ్ ద లార్డ్. ఎంత విచిత్రం అంటే మనం ఈ బైబిల్ని పట్టుకున్నాం కానీ ఈ సమాజం గురించే కాదు, బైబిల్ గురించి కూడా మనకు చాలా విషయాలు అర్థం కాలేదు. మీకు ఒక్క మాట అడుగుతాను సమయోచితంగా. మీరు చెప్పండి, ధర్మశాస్త్రాన్ని రాసింది ఎవరు? బైబిల్ కాలేజీలో నేర్పిస్తారు, చర్చిలో నేర్పిస్తారు కదా. ఎవరు ధర్మశాస్త్రం రాసింది? ఎవరు? మోషే. ఓకే, థియోలాజికల్గా అక్షరార్థంగా అదే నిజం, మోషే రాసిన ధర్మశాస్త్రం. కానీ బిబ్లికల్గా అదేంటి? థియాలజీ అంటే బిబ్లికలే కదా. అక్షరము వేరు, ఆత్మజ్ఞానం వేరు. కొందరు అక్షర జ్ఞానంతో వెళ్ళిపోయి ఆత్మజ్ఞానాన్ని పట్టించుకోరు. వాక్య మర్మం అనేది ఆత్మజ్ఞానము. అక్షర జ్ఞానము కేవలం ఇన్ఫర్మేషన్, అది అక్షర జ్ఞానము. ఇన్ఫర్మేషన్ మాత్రమే నిన్ను ట్రాన్స్ఫర్మేషన్లోకి తీసుకెళ్ళదు. పరిశుద్ధాత్మ దేవుని స్వరం నిన్ను రూపాంతరంలోనికి తీసుకొని వెళ్తుంది. ధర్మశాస్త్రము మోషే కాదు రాసింది, దేవదూతల ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని రాయించి మోషేకి ఇచ్చాడు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 52వ వచనం అనుకుంటాను. చూడండి, ఒకవేళ నా జ్ఞాపక శక్తి సరైనదైతే అక్కడే ఉంటుంది. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం చూస్తారా? 52 నుండి చూద్దాం. అమ్మా, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 52 నేను చదువుతున్నాను చూడండి. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిసిన వారిని చంపిరి. అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. ఆ 53వ వచనంలో అన్నాడు చూడండి, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రము మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదు. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రమును రాసింది ఎవరు? చూసారా? మోషే అనేది అక్షర సత్యమే, కానీ దేవదూతల ద్వారా ధర్మశాస్త్రం రాయబడింది అనేది ఆత్మదేవుని సత్యం. ఇది బయటికి డైరెక్ట్గా కనబడుతుంది, మర్మంగా కాదు, అక్షరంలో డైరెక్ట్గానే కనబడుతుంది. కానీ మనం మాత్రం మోసేనే రాశాడని ప్రకటించుకుంటున్నాం. అవును, మోషే ద్వారా దేవుడు రాయించిన ధర్మశాస్త్రం ఉంది, దేవదూతల ద్వారా రాయించిన ధర్మశాస్త్రం కూడా ఉంది. ఇంకా దీని గురించి ఎన్నో ఆధారాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. హెబ్రీ పత్రికలో అంటాడు, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినది అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నో విషయాలు, ఒకటి కాదు, రెండు కాదు. మీరు చెప్పండి, మనం శారా పిల్లలం అవ్వాలా, అబ్రహాం పిల్లలం అవ్వాలా? ఒక మాట చెప్పేసండి, తెలిసింది మాట్లాడిద్దాం. శారా పిల్లలం అవ్వాలా, అబ్రహాం పిల్లలం అవ్వాలా? ఏక్ బార్ దేకింగే. ఒకసారి బైబిల్ ఓపెన్ చేయండి. పేతురు పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఏముందో చూడండి. పేతురు పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అతను యజమానుడు అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల, మీరు యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరని ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఇప్పుడు చెప్పండి, శారా పిల్లలం అవ్వాలా, అబ్రహాం పిల్లలం అవ్వాలా? ఏమండి, హలో, ఒక్కసారి మాట్లాడుకుందామా మనం? శారా పిల్లలం అవ్వాలా, అబ్రహాం పిల్లలం అవ్వాలా? అదేంటి అలాగన్నారు? గలతీ పత్రికలో వేరేలాగుందే. చూడండి గలతీ పత్రిక, మీరందరూ కూడా 3వ అధ్యాయం 7వ వచనం. గలతీ పత్రిక మైక్ ఎవరి దగ్గర వారు చదవండి అన్న. కాబట్టి
విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనిడి. ఇప్పుడు చెప్పండి. పేతురు పత్రిక మొదటి పత్రిక 3:6 ప్రకారంగా శారా పిల్లలం అవుదామా? గలతీ పత్రిక 3:7 ప్రకారంగా అబ్రహాం పిల్లలం అవుదామా? ఇలాంటి ఎన్నో డిప్లొమాటిక్ ఇష్యూస్ మధ్యలో పరిశుద్ధాత్మని స్వరం పైకొచ్చి మాట్లాడుతుంది మనతో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. యూదులతో, ఇశ్రాయేలు ప్రజలతో యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, మీరు అబ్రహాము పిల్లలైతే ఇలాగు చేయరు, మేము అబ్రహాము పిల్లలమని మీరు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్నారు, మీ పితరుడైన అబ్రహాము ఇలాగూ చేయలేదు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, శారా పిల్లలైతే శరీర సంబంధులైన లేదా శరీర సంబంధమైన వాగ్దానంలో పాలివారు, అబ్రహాము పిల్లలైతే పరలోక సంబంధమైన వాగ్దానంలో పాలివారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరి పిల్లలు అవుతారు? చూసారా, అభిప్రాయం మారిపోయింది. అందుకే రాయబడింది ఏమిటంటే, ఆలోచన చెప్పేవాడు లేకపోతే ఉద్దేశాలు నిరర్థకం అయిపోతాయంట. అక్షరం వల్ల అది చదివితే అటు వెళ్ళాం, ఇది చదివితే ఇటు వచ్చాం. కానీ ఆత్మదేవుడు వివరిస్తే ఒక దగ్గర ఆగిపోయాం, స్థిరపడ్డాం, నిలబడిపోయాం. అది ప్రత్యక్షత. నిన్ను అటు ఇటు కొట్టుకొని పోనివ్వదు ప్రత్యక్షత. ఈరోజు ఏమిటో థియాలజిస్ట్ చాలామంది కొన్ని డిగ్రీలు చేసి బిబ్లికల్గా ఆయా గ్రంథాలను, చరిత్రను ఆధారం చేసుకొని మాట్లాడే ప్రయత్నంలోనే ఉన్నారు. కానీ ఆత్మదేవుడు కూడా ఆలోచన అందిస్తున్నాడు, దాన్ని గమనించట్లేదు. రెవల్యూషన్ అనేది ఒకటి ఉంది, రెమా అనేది ఒకటి ఉంది, పరిశుద్ధాత్ముడు అప్పటికప్పుడు ఇచ్చే ప్రత్యక్షత ఉంది. మనలో మనకు తేలలేని ఎన్నో పరిస్థితుల్లో, ఎన్నో వివాదాస్పదమైన సంగతుల్లో అందరూ ఒకసారి మోకరిస్తే ఆయన మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇంతమంది థియాలజిస్టులు, ఇంతమంది డాక్టరేట్లు, ఇంతమంది పిహెచ్డీలు చేసి ఇప్పటికీ సిద్ధాంతాలతో పోట్లాడుతున్నారు, కానీ సిద్ధాంతాల కోసం మోకరించట్లా. అపోస్తలులు కలిసి మోకరిస్తే దేవుడు మాట్లాడాడు వారి మధ్యలో. ఈరోజు కసరత్తు కాదు మనకు సత్యాన్ని నేర్పించేది, క్రీస్తు ముందు తగ్గింపు మనకు సత్యాన్ని నేర్పిస్తుంది. నేను ఒక మాట చెప్పనా, మన మధ్యలో చాలా విచిత్రమైన నమ్మకాలు, సిద్ధాంత విభేదాలు ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం నిజం, మనం అందరం ముందు ప్రేమతో కలిసి ఉందాం. మన మధ్యలో ఆత్మదేవుడు పనిచేసి అసలైన మార్గంలో నడిపిస్తాడు. ఒకరికొకరికి దూషణ, ద్వేషము, అల్లరి, వాళ్ళ సిద్ధాంతం వేరు, వాళ్ళ సిద్ధాంతం వేరు. ఫెలోషిప్గా కలిసి ఉంటాం కానీ మా సిద్ధాంతాలు వేరు. ఇది ఎక్కడ దౌర్భాగ్యం? ఫెలోషిప్గా కలిసి ఉన్నామంటే అందరం ఒక విశ్వాసంలోనికి రావాలి, ఒకరిలో నుంచి ఒకరు సత్యం మాట్లాడుకోవాలి. సత్యం మాట్లాడడానికి కూడా చాలా మందికి భయం, ఎందుకంటే ఏదైనా మాట్లాడితే ద్వేషం పెరుగుతుందేమోనని. వద్దు దేవుని ప్రజలారా, అలా చేసుకోకండి, అలా జరగనివ్వకండి. మనం సత్యం మాట్లాడుకున్నప్పుడు ఆలోచిద్దామే కానీ తృణీకరించుకోవద్దు. ఒకవేళ అసత్యమే మాట్లాడుతున్నాడు అనుకోండి ఒక వ్యక్తి, ప్రేమతోనే దాన్ని సరిచేద్దాం కానీ ద్వేషంతో దూషించొద్దు. ఎందుకంటే తప్పిపోయే ప్రతి ఒక్కరిని మనం కాపాడుకునే బాధ్యత కూడా మన మీదే ఉంది. నిజంగా మనం భక్తులమైతే ఒక వ్యక్తి అసత్యంలో ఉంటే అతన్ని ఎలాగైనా సత్యంలోనికి నడిపించడానికి ఓపిక, సహనమే మన ఆయుధం అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమయ్యేటట్టు చెప్పనా? ఇద్దరు పైకి రండి అన్న, ఇద్దరు పైకి రండి, చేతిలో ఏం పట్టుకోవద్దు. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, చాలాసార్లు ఇస్తుంటాను ఈ ఎగ్జాంపుల్, ఇప్పుడు కూడా మీకు ఇస్తాను. అలా నిలబడిపోండి. ఇదిగోండి, ఇప్పుడు వీళ్ళు రెండు సిద్ధాంతాల్లో ఉన్నారనుకోండి, వేరు సిద్ధాంతాల్లో ఉన్నారు. అతను అంటున్నాడు ఇది తప్పు, ఇతను అంటున్నాడు ఇది తప్పు. నీ తప్పుడు బోధ, నీ తప్పుడు బోధ, నువ్వు సత్యంలో లేవు, నువ్వు సత్యం లేవు అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇలా చెప్పుకుంటూ అరుస్తూ మాట్లాడుతూ పోతుంటే ఇతనిలో ఉన్న సత్యం ఇతను నేర్చుకుంటాడా? పోనీ ఇతనిలో ఉన్న సత్యం అతను నేర్చుకుంటాడా? సరే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. కాలర్ పట్టుకో. ఏం మేడం దండేస్తున్నావా? కోపంతో కాలర్ ఎట్లా పట్టుకుంటారు? అటు సైడ్ అది పట్టుకో, కరెక్ట్గా చేసే పని పర్ఫెక్ట్గా చేయండి. నేను ఎలా పట్టుకున్నా, నువ్వు ఎలా పట్టుకున్నావు? అది నా దగ్గర తర్ఫీదు అవుతున్న పిల్లలు వీళ్ళు. అందుకు ప్రతి చిన్న కదలిక కూడా నేర్పిస్తూ ఉంటాను నేను జాగ్రత్తగా. సరే చూడండి, ఇప్పుడు ఇలాగా ఈ దృశ్యం మీకు మనసులో ఏమైనా ప్రశాంతతనిస్తుందా? సంతోషంగా ఉందా ఇలా చూస్తే? ఎవరినైనా పోట్లాడితే, గొడవ పడితే మీరు హ్యాపీయా? సాడిస్టులు ఉంటారు కొందరు, పోట్లాడితేనే వాళ్ళకి హ్యాపీ. ఎవరైనా గొడవ పడితే చేరేసుకొని మరీ కూర్చుంటారు, ఉన్నారు అలాంటి వారు. కానీ చూడండి ఒకసారి, ఈ విధానం అస్సలు క్రైస్తవ్యం కాదు. కొంచెం ఇటు అతనే, ఈ విధానం అసలు క్రైస్తవ్యం కాదు, అవునా? ఇలా సత్యం నేర్పించుకుంటే ఆత్మదేవుడు పనిచేస్తాడా? నా ప్రశ్న ఒకసారి ఆలోచించండి. ఇలా సత్యం నేర్పిస్తే ఆత్మదేవుడు పనిచేస్తాడా? ఈరోజు చాలా మంది థియాలజీని అడ్డు పెట్టుకుని ఇదే పిచ్చి పని చేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం దూషణ, ద్వేషము, పిచ్చి మాటలు. వయసుకు గౌరవం ఇవ్వరు, ప్రార్థనకు గౌరవం ఇవ్వరు, అనుభవానికి గౌరవం ఇవ్వరు, అభిషేకానికి గౌరవం ఇవ్వరు కదా. ఎందరో గొప్ప గొప్ప సేవకులు వాళ్ళు ఏ చిన్న పొరపాటున బోధ పెరట అవమానిస్తున్నారు, దూషిస్తున్నారు. మళ్ళీ వీరేదో ఆత్మీయుల్లాగా, అధిక నీతిమంతులాగా, ఆకాశం నుంచి ఊడిపడ్డలాగే మాట్లాడుతున్నారు. సరి చేసుకోవడానికి ప్రేమే నాయకత్వం చేయాలి. ప్రేమ నాయకత్వం చేసిన రోజున సత్యం స్థాపించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇప్పుడు ఇలాగా ఒకరినొకరు అవమానించుకొని దూషిస్తే ఎప్పటికి ఎవరు సత్యం నేర్చుకుంటారు చెప్పండి? ఇంకా ఒకరికొకరు ఈగో హట్ అయిపోయి సమాజం మధ్యలో తమను తాము నిరూపించుకోవాలనుకొని ఇంకా అసత్యాన్నే ప్రకటిస్తారు, లేకపోతే దాన్ని కవర్ చేసుకుంటారు, కానీ సత్యం నేర్చుకోలేరు. అయితే ఇప్పుడు నేను మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఒకవేళ ప్రేమతో ఇలా కాకుండా ఇలా చేతులు పట్టుకొని ఇలా ప్రేమను ప్రతిబింబించేలాగా సత్యం నేర్పిస్తుంటే మీరు చెప్పండి, ఏదో ఒక రోజు ఇతనిలో ఉన్న సత్యం అతను నమ్మే రోజు వస్తుంది, అతనిలో ఉన్న సత్యం ఇతను నమ్మే రోజు వస్తుంది. ఎందుకంటే ప్రేమ మధ్యలో దేవుడు పనిచేస్తాడు. ఎదురాడు వారికి కూడా మారు మనసునిస్తాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఇలాగాని ప్రేమతో సత్యం నేర్పించుకుంటే ఆత్మకార్యం జరుగుతుందా జరగదా? సరే, ఇంత ప్రేమ చూపించినా అతని సత్యం నమ్మలా, ఇంత ప్రేమ చూపించినా అతను నమ్మలేదు, అతని సంఘం నమ్మలేదు అనుకో. ఇప్పుడు దీనికి నేను నిలబడి అతన్ని దూషించడం ఎందుకు, అతన్ని అవమానించడం ఎందుకు? నువ్వు భ్రష్టుడవి, దుష్టుడవి, చీడ పురుగువి, అక్కర్లేదు ఈ మాటలన్నీ. మనం అతను సత్యం నమ్మకపోతే సంఘ శరీరములో అతని మహిమ, అతని స్థానం కిందికి వెళ్ళిపోతుంది, దిగజారిపోతుంది. అతని సత్యం నమ్మకపోతే పరలోక రాజ్యంలో అతని వాల్యూ, విలువ పడిపోతుంది. కొన్నిసార్లు సత్యం నమ్మకపోతే బుద్ధి లేని సంఘంగా విడువబడే ప్రమాదం కూడా. వివరించడం వరకు మాత్రమే మన బాధ్యత, తీర్పు తీర్చేది మన బాధ్యత కాదు. ద్వేషిస్తే సత్యం స్థాపించబడదు, వివరిస్తేనే సత్యం స్థాపించబడుతుంది. అతనితో ఉన్న 1000 మంది సత్యం నమ్మకపోవచ్చు, నువ్వు వివరించి చూడు, అందులోంచి 100 మంది అయినా సత్యంలో నిలబడతారు. ఆ ఫలం సరిపోదు. ప్రేమ వలన ఆత్మకార్యం జరుగుతుంది, ద్వేషం వలన కాదు. అందుకే రాయబడింది, ప్రేమతోనే సత్యము చెప్పుడి. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. ప్రేమతోనే సత్యం చెప్పు. అందుకే నేను చెప్తున్నాను, థియాలజీ స్పిరిచువాలిటీ కలిసి పనిచేయాలి, అప్పుడు సంఘ క్షేమాభివృద్ధి జరుగుతుంది. ఆమేన్. నేను ఒక పెద్ద విషయం చెప్పనా? శారా పిల్లలు అవుతారా, అబ్రహాం పిల్లలు అవుతారా అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. దీని మీద నేను చాలా పెద్ద సందేశం చేశాను. మీకు గుడ్ న్యూస్ ఏమిటంటే, రేపు మే 1 తారీఖున మినిస్ట్రీ యానివర్సరీ, WCM మినిస్ట్రీ యానివర్సరీ మే 1 తారీఖు. సరిగ్గా వారం 10 రోజులు ఉంది. సరిగ్గా అదే రోజు నా పుట్టినరోజు. నేను పుట్టినరోజు మే 1 తారీఖు. దీన్ని పురస్కరించుకొని ఆదికాండం 1వ అధ్యాయం మీద నేను 700 పేజీల పుస్తకం రాశాను. దాన్ని 6 గ్రంథాలుగా మార్చాం. ప్రతి పుస్తకంలో 120 పేజీలు ఉండేలాగా ఒకే అధ్యాయం కోసం 6 పుస్తకాల ముద్ర వేశాం. రేపు మే 1 తారీఖున వాటిని మేము విడుదల చేయబోతున్నాం. ఆదికాండం 1 అధ్యాయం మీద మునుపెప్పుడు లేని అద్భుతమైన ప్రత్యక్షత, వివరణతో, లేఖన ఆధారంతో, చారిత్రాత్మకమైన ఆధారాలతో, ఇటు థియాలజికల్గా, ఇటు స్పిరిచువాలిటీగా, రెవల్యూషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ 2 కలిసి ఆ పుస్తకంలో మిమ్మల్ని దేవుని మనసుకు దగ్గర చేస్తాయి. ప్రారంభం నుండి ఇప్పటి వరకు, ఆది నుండి ముగింపు వరకు దేవుని మహోన్నతమైన జ్ఞానం మీకు అందులో దొరుకుతుంది. ఈ 16 పుస్తకాలతో పాటు ఆ 6 పుస్తకాలు కూడా యాడ్ కాబోతున్నాయి ఇంకో 10 రోజుల్లో. మీరు ఈ పుస్తకాన్ని తప్పకుండా సంపాదించుకోండి, మీరు అత్యంత బలవంతులు అవుతారు. ఒక చిన్న విషయం మీకు పరిచయం చేస్తాను. మీకు తెలుసా, అబ్రహాము కాలంలోనే అబ్రహాముకు సువార్త ప్రకటించబడింది. అబ్రహాం కాలంలోనే అబ్రహాముకు సువార్త తెలుసు. మీరేమనుకుంటున్నారు, సువార్త కేవలం బాప్తిసం ఇచ్చి యోహాను కాలంలో ప్రారంభమైంది అనుకుంటున్నారా? అబ్రహాము కాలంలోనే సువార్త ప్రారంభమైంది, అబ్రహాముకు సువార్త తెలుసు. అవును. ఇంకో పెద్ద మాట చెప్పనా, అబ్రహాముకి ఇవ్వబడ్డ వాగ్దానం ఇస్సాకు కాదు, ఇస్మాయిల్ కాదు. నియమం లెక్క ప్రకారంగా చూస్తే మనం ఇస్సాకు అంటాం, ముస్లిమ్స్ ఏమో ఇస్మాయిల్ అంటారు. పోట్లాడుతూ ఉంటాం మనం. నేనంటాను అసలు ఆ పోట్లాటకు, వివాదానికి ముగింపు పలుకుతున్నాను. ఇస్మాయిల్ని మీరనకండి, ఇస్సాకని మేమనం. ఎందుకంటే అసలైన వాగ్దానం ఇంకొకటి ఉన్నది. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానము ఇస్సాకు కాదు, ఇస్మాయిల్ కాదు. వాస్తవానికి అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానము క్రీస్తు యేసు. క్రీస్తు యేసుని అబ్రహాముకు దేవుడు వాగ్దాన పుత్రునిగా ఇచ్చాడు. ఈ మాట ఎక్కడ ఉంది? గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంది కదా. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నారు చూడండి, ఒకసారి అందరూ వినండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాముకి ఇవ్వబడ్డ వాగ్దాన సంతానం ఎవరంట? కాబట్టి ఇస్లామిక్ సహోదరులకు, ఇస్లామిక్ వక్తలకు చెప్తున్నాను, మీరు ఇస్మాయిల్ అనకండి, మేము ఇస్సాకు అనం. మీరు కానీ, నేను కానీ, అందరం కానీ దేవునిలో స్థిరం అవ్వాలంటే ఒకే మార్గం, ఆయన పేరు నజరేయుడైన యేసు. అబ్రహాము వాగ్దానము క్రీస్తు అయితే, మీరు క్రీస్తులో ఉంటేనే అబ్రహాం పిల్లలు, మేము క్రీస్తులో ఉంటేనే అబ్రహాం పిల్లలం. అది సంగతి. ముగింపు తిరిగి జీవం దగ్గరకు వచ్చేసింది. ఇస్మాయిల్ పిల్లలైతే అబ్రహాం పిల్లలు కాదు, ఇస్సాకు పిల్లలైతే అబ్రహాం పిల్లలు కాదు, క్రీస్తు పిల్లలమైతేనే అబ్రహాము పిల్లలము. ఇప్పుడు చెప్పండి, వివాదం ఉందా?
డిబెట్ ఉందా పోనీ? మనకు దొరికిన కొమ్మ పట్టుకొని అది తెగేదాకా లాగుతాం. ఆత్మదేవుని ఆలోచన ఫలం ఒకటి ఉంది, దాన్ని తినిపించి చూపించండి. ఇదిగో ఈ ఫలంలో ఉన్న రుచి జీవం చూడమని. భక్తి యొక్క ఫలం చూసి కదా, ఫలాన్ని బట్టే భక్తుని గుర్తుపట్టాలి. అలాగే లేఖని యొక్క జ్ఞానము ఫలమై ఉన్నది, దాన్ని రుచి చూపించండి. దేవుని ఐడియాలజీని సరిగ్గా అర్థం చేసుకోండి. అసలు ఒక మాట అంటాడు, నీ యందు సమస్త వంశములు ఆశీర్వదించబడును అన్నాడు. అన్నాడా లేదా అబ్రహామును పిలిచినప్పుడు? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇశ్రాయేలు వల్ల సమస్త వంశములు ఆశీర్వదించబడ్డాయా? అయిపోయింది. అది క్రీస్తు వల్లే జరిగింది. క్రీస్తును బట్టే సమస్త వంశములు ఆశీర్వదించబడుతున్నాయి. క్రీస్తులోనికే సమస్త వంశములు వచ్చి ఆశీర్వదించబడుతున్నాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఇంకా అనేక ఆధారాలు ఉన్నాయి. అబ్రహాముకు ఇవ్వబడ్డ వాగ్దానం క్రీస్తు. సువార్త గురించి కూడా ఏదో చెప్పానే, అది కూడా చదివేద్దాం. అదే గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఇంతకుముందు 16 చదివాం, ఇప్పుడు 8 చదువుదాం. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని. ఏమిటంట? విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనమునందు చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అబ్రహామునకు సువార్తను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అబ్రహాముకు ముందే సువార్త తెలిసింది. సరే, ఇంకో మాట అడుగుతాను. దావీదుకు దేవుడెవరు? తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా? దావీదు దేవుడెవరు? పాత నిబంధన కాలంలో ఉన్నాడుగా, తండ్రి అయిన దేవుడని ఫిక్స్ అయిపోతావు. మర్చిపోకు, దావీదు ప్రభువా ప్రభువా అని పిలిచింది కుమారుడైన దేవుణ్ణి. అంటాడు చూసారా, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట అన్నాడు. ఇప్పుడు దావీదు ప్రభు ఎవరన్నమాట? ప్రభువు నా ప్రభువుకు సెలవిచ్చాడు. ప్రభు ఎవరు? తండ్రి. నా ప్రభు ఎవరు? కుమారుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దావీదు కాలంలోనే దావీదుకు క్రీస్తు తెలుసు. అంతెందుకండి, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల తండ్రి. అసలు ఇంకో పెద్ద మాట చెప్పనా, యూదులకు కూడా కుమారుడే దేవుడు అని తెలుసు, కానీ ఆ దేవుడే యేసు ప్రభుని తెలియలేదు. అది సమస్య. సువార్త ఆయనే కుమారుడని నిరూపించడంతో స్థాపించబడుతుంది. ఇజ్రాయేలు దేశం మొత్తానికి ఆయనే దిగి వచ్చిన కుమారుడని నిరూపణ కావాలి. అందుకే తెలుసు కదా, యేసు ప్రభు అంటాడు, ఆయన నాకు తండ్రి, నేను ఆయన కుమారుణ్ణి. అంటే నీవు దేవునితో నువ్వు సమానునిగా చేసుకుంటున్నావు అన్నాడు. అంటే కుమారుడు అంటే వాళ్ళ దృష్టిలో ఏముంది? దేవునితో సమానుడని నమ్మకం ఉంది. ఐడియాలజికల్ గా వారికి అసలు విషయం అర్థమైతే చాలు, సువార్త జరుగుతుంది. మనము పెద్ద చరిత్ర అంతా తిరిగేసి ఇలా దిప్పి చూపిస్తాం అనమాట. దిస్ ఈజ్ నోస్ అండ్ దిస్ ఈజ్ ఇయర్ అండ్ దిస్ ఈజ్ లిప్స్. ఇలా దిప్పి చూపించడం అలవాటు అయిపోయింది. అందుకే డైరెక్ట్ పాయింట్ మీద దృష్టి పెట్టట్లేదు. అందుకు ఆత్మదేవుడి చివరి దినాల్లో స్పష్టంగా పనిచేస్తున్నాడు. ఆయన వివాదాలకు 10 మార్గాలు వెతుక్కోకండి, వివరణకు ఒక్క మార్గమే ఉంది. ఆయనలోనే సత్యం ఉంది, ఆయనలోనే జీవం ఉంది. ఆయన చెప్పే ఆలోచన తీసుకుంటే చాలు, మనం ఈ లోకానికి వెలుగవుతాం. ఎంతకాలం చెప్పండి ఈ లోక సంబంధమైన మూలపాఠాలతో ఈడ్చబడతారు? క్రీస్తును గూర్చిన ముఖ్యమైన ఉపదేశంలో బలపడదాం. మనం చనిపోకముందే యుగాలలో తరాలలో మరుగు చేయబడ్డ సంగతులు నేర్చుకుందాం. దేవుడి భూమి మీద చాలా మందిని వాడుకుంటున్నాడు. దేవుడు వాడుకునే వ్యక్తుల్ని సాతాను ఏం చేస్తున్నాడు తెలుసా? 2 రకాలుగా బ్లేమ్ చేస్తున్నాడు. ఒకటి, మనుషులు ఎవ్వరు వారి మాట వినకుండా వారి జీవితాలను నాశనం చేస్తున్నాడు. మనకేమిటో తెలుసా? సాతాను బురద జల్లాడు భక్తుని మీద నమ్మం, భక్తుడే బురద అంటాం మనం. కానీ నా దేవుడు ఏం చేశాడు? ఇదిగో నీ యాజకుడైన యెహోషువ మలిన వస్త్రాలతో ఉన్నాడంటే లేదే, అగ్నిలోంచి తీయబడ్డట్టున్నాడని తన వ్యక్తిత్వాన్ని బట్టి, మనస్తత్వాన్ని బట్టి సాక్ష్యం ఇస్తూనే సాతాన్ని అక్కడి నుంచి గద్దించి పంపించేసి మరలా దూతను పంపించి ప్రశస్త వస్త్రాలు ధరి. మనమైతే ఏం చేస్తాం తెలుసా? నిజమే మలిన వస్త్రాలతో ఉన్నాడని చెప్పి మనిషినే సమాధి చేసేస్తాం మనం. ఎందుకంటే మనం ఆకాశం నుంచి ఊడిపడ్డ మనుషులం కదా. నీలో తప్పు ఉందనుకో వివరణ ఇస్తావు, ఇంకొకరిలో తప్పు ఉంటే వాడిని నాశనం చేస్తావు. ఎదుటి వాని సమాధి మీదే పునాదులు కట్టుకునే దౌర్భాగ్యులం మనం. ఆయన చూస్తున్నాడు, ఎప్పుడు నీ ప్రాణం పోతుందో తెలియదు. అండ్ దిస్ ఇస్ ద రైట్ టైం. ఇది ముఖ్యమైన అనుకూలమైన సమయం. నీ రక్షణ నీ నుంచి వెళ్లకుండా నీ ఆలోచన విధానం దేవునికి నచ్చేటట్లు మార్చుకుందాం. అధిక నీతిమంతుల వలె మాట్లాడొద్దు. అత్యధికంగా ప్రార్థన చేసి మాట్లాడడం ప్రారంభిద్దాం. ఇదిగో ఇది పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన. దేవుని ప్రజ, నేను సందేశాన్ని మధ్యలో ఆపుతున్నాను. సందేశం పూర్తవలేదు. మిగతా సందేశం పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల్లో జరిగించునుగాక. మీ సేవకుల ద్వారా దేవుడు మిగతా విషయాలు మాట్లాడునుగాక. ఎలా మాట్లాడతాడు మీ సేవకుల ద్వారా? ఇదే సందేశం మీ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడాలంటే మీరు పైనున్న వాటిని వెతకడం ప్రారంభించండి. జ్ఞానం పైనుండి వస్తుంది. పైనుండి వచ్చు జ్ఞానం అంటాడు యాకోబు పత్రికలో. ఈరోజు పైనున్న జ్ఞానం వెతికే వారే దొరకట్లా. ఎంతసేపు స్థలాలు, పొలాలు, ఇల్లు, ప్రమోషన్లు, వీసాలు ఇవే వెతుకుతున్నారు. ప్రతి దానికి ఆశ.
అసలు ఆరాధన చేసేటప్పుడు కూడా మన ఏడుపులే వినబడుతున్నాయి చూసారు. ఆరాధన చేసేటప్పుడు ఆయన హెచ్చించాలి, గణపరచాలి, మహిమపరచాలి, ఆయన కృపను గుచ్చి పాడాలి, న్యాయం గుచ్చి పాడాలి, సత్యమును గుచ్చి పాడాలి. ఇవే ఉండట్ల ఆరాధనలో కూడా నా భర్త మారాలి, నా కొడుకు మారాలి, అప్పులు పోవాలి, రోగాలు. ఆరాధనలో మన ఏడుపులు ఏంటండి? విజ్ఞాపనలో మన ఏడుపులు, మన కన్నీళ్లు వినిపించాలి దేవునికి. ఆరాధనలో ఆయన్ని హెచ్చించి గణపరచాలి, సాతాను సిగ్గుపరిచేటట్లు మహోన్నతమైన స్తుతి సమర్పించాలి. ప్రతిదీ దాని పనికి నియమించబడింది. క్రమము చొప్పునే ప్రతిదీ జరగాలంట. మనం అక్రమస్తులం, మనల్ని క్రమశిక్షణలో పెడుతుంది దేవుని మాట. మనల్ని మనం సరి చేసుకుందాం. మీరు, నేను, మనం ఆత్మదేవుని చేత స్థిరపరచబడి నడిపించబడదుముగాక.